శ్రీకాకుళం జిల్లాలో ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 18.92 లక్షల ఓటర్లు 2358 పోలింగ్ కేంద్రాలలో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. దివ్యాంగులు, వృద్ధులు సులువుగా కేంద్రంలోకి వెళ్లేందుకు ర్యాంపులు ఏర్పాటు చేశారు. వారి కోసం 1741 వీల్ చైర్లు కూడా ఏర్పాటు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. శ్రీకాకుళం జిల్లాలోని ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం మనం శ్రీకాకుళం జిల్లాలోని ఉన్న ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఉన్నాం. ఇక్కడ ఈవీఎం డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి ప్రక్రియ పూర్తిగా ప్రారంభమైంది. అయితే ఈ ప్రక్రియకు సంబంధించి పూర్తిగా రిజర్వ్ వింగు స్టాఫ్ సంబంధించి, దాంతోపాటు వెబ్ కాస్టర్సు, వీడియోగ్రాఫర్సు, మైక్రో అబ్జర్వర్సు, మొత్తం వివిధ విభాగాలకు సంబంధించిన అధికారులు అయితేనేమని, పోలింగ్ సిబ్బంది అయితేనేమని ఉన్నారు ప్రధానంగా. దాంతోపాటు ఏదైతే పోలింగ్ స్టేషన్స్ జిల్లా వ్యాప్తంగా 2358 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ పోలింగ్ స్టేషన్కి సంబంధించి మొత్తం సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం, ప్రత్యేక భద్రత ఏర్పాటు చేయడం, ఏదైతే సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో ఆ సమస్యాత్మక పోలింగ్ స్టేషన్కి సంబంధించి అదనపు బలగాలను ఏర్పాటు చేయడం ఇలాంటి ఏర్పాట్లు చేశారు అధికారులు. అయితే దాంతోపాటు ప్రధానంగా ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఎండ తీవ్రతకు సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఏదైతే వృద్ధులు, వికలాంగులు, మహిళల కోసం ప్రత్యేకంగా వాటర్ సదుపాయం ఏర్పాటు చేయడం, మెడిసిన్ సదుపాయం ఏర్పాటు చేయడం, దాంతోపాటు ఏదైతే మజ్జిగ లాంటివి కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. అయితే ఓటర్లలో ప్రధానంగా అవేర్నెస్ను క్రియేట్ చేయడం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు. విలేజ్ నుంచి పట్టణ ప్రాంతాల వరకు కూడా అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పటికే దానికి సంబంధించి 4000 వరకు దాదాపుగా అవేర్నెస్ క్యాంపులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు విలేజ్ లెవెల్కి వచ్చి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేందుకు తగిన చర్యలు తీసుకున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటికే బస్ స్టేషన్లతో పాటు రైల్వే స్టేషన్స్ వద్ద కూడా రద్దీ వాతావరణం నెలకొంది. ఓవరాల్గా చూసుకుంటే గతం కంటే ఇప్పుడు ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. గతం 2019 కంటే 2024లో ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం నుంచి.